రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మదనపల్లె ఎన్నికల పరిశీలకులు హబీబ్ ఖాన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయచోటి ప్రాంతంలో ముస్లింల షాదీ ఖాన్ కొరకు స్థలాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత అభివృద్ధి చేస్తామంటున్న హబీబ్ ఖాన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం ముస్లిం మైనార్టీకి కంచుకోట లాంటిది. ముస్లిం మైనార్టీలు ఏ పక్క నిలబడతారో ఆ వారిదే విజయం. ముస్లిం మైనార్టీ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ తను వంతు కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అంతా కూడా బలోపేతం చేస్తూ ముస్లిం మైనార్టీలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ మరి ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గ ఎలక్షన్ పరిశీలకులు హబీబ్ గారు మనతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మరి ముస్లిం మైనార్టీలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, వారు ఇంతవరకు 5 సంవత్సరాలు ఎలాంటి డెవలప్మెంట్ చేశారన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వారితో ఉంటూ మీరు నడుస్తున్నారు. ఈ 5 సంవత్సరాలలో ఈ రాయచోటి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయడం జరిగింది? మైనార్టీలకు అని కాకుండా ప్రతి అన్ని కమ్యూనిటీలకు న్యాయం జరిగేలా అభివృద్ధి ప్రదంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మంచి అభివృద్ధి చేసి చూపించారు. రాయచోటి కరువు మండలంగా రాయచోటి అంటేనే కరువు, ఆ కరువుని తరిమి కొట్టి వచ్చిన అధికారంలో వెంటనే అన్ని విధాల ఊరుకు మంచి డెవలప్ చేసినారని చెప్పి రాయచోటి ప్రజలందరికీ తెలిసిన విషయమే అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కొన్ని హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చలేదని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? హామీలు ఇచ్చినారంటే ఉండే మేనిఫెస్టోలో ఉండే హామీలు అమలు అవుతానే ఉన్నాయి. రాయచోటిలో ప్రత్యేకంగా హామీ అనేది ఒక కాలేజ్ ఇష్యూ ఉండింది, గ్రౌండ్ ఇది. అది కొందరు, నేను పేర్లు చెప్పను, కొందరి వల్ల అది కోర్టుకు పోయి స్టే అయిందే కానీ సీఎం గారు బేషరతుగా పబ్లిక్ మీటింగ్లో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని షార్ట్అవుట్ చేయాలని చెప్పి సీఎం గారి చేత చెప్పించారు. దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు పోయి కోర్టుకు పోయి అడ్డం చేయడం, దాన్ని స్టే ఆర్డర్ తెచ్చడం, నిలబెట్టడం అంతవరకు జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా ఒక 5-6 నెలల్లో షార్ట్అవుట్ చేసి ముస్లిమ్స్లకు మంచి గిఫ్ట్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రాయచోటి ముస్లిమ్స్లు కూడా మంచి ఆ నమ్మకంతోనే ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ముస్లిం మైనార్టీ తరపున చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పి కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు మీ కుటుంబానికి. ఎందుకు మీకు ఎమ్మెల్సీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు? దీనిపైన లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎందుకు మీకు ఇవ్వడం లేదని అనుకుంటున్నారు? అలా అని ఏమి కాదండి. పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, పార్టీకి కట్టుబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలా. పార్టీ మనం ఒకటి అనుకుంటాం, దైవం ఇంకోటి తెలుస్తుంది. మనకు వచ్చిందా రాలేదా అని కాదు. ఎమ్మెల్సీ కన్నా మంచి గుర్తింపు లెవెల్లో, ఎమ్మెల్సీ కన్నా మంచి పవర్లో, ఎమ్మెల్సీ కన్నా మంచి రేంజ్లోనే దేవుడు మమ్మల్ని బాగా పెట్టినాడు. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ సీఎం దగ్గరకు కానీ మంచి ఐడెంటిటీ చేశారు. మనకు ఎమ్మెల్సీ పదవి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా దాని గురించి మనము గెలుస్తాడా అనేది క్వశ్చన్ కూడా లేకుండా ఖచ్చితంగా గెలుస్తాడు, దాని గురించి డౌట్ లేదండి. ఇది హబీబ్ ఖాన్ గారు చెప్తున్నటువంటిది. రాయచోటి నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది అభివృద్ధిని చూసి, లేకపోతే ఉపయోగపడాడా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు అందాయా లేదా అని చూసి ఓటేయండి అని అడిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తుందని, గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి.